మనం పార్ట్ 1లో మాట్లాడుకున్నట్టు 1900 సంవత్సరం ఆరంభంలో ప్రపంచాన్ని ఏలిన ఆ 5 గ్రేట్ సామ్రాజ్యాలు కేవలం తమ స్వార్థం, అహంకారం కోసం లోపల ఎలా రగిలిపోతూ ఉండేవారో చూశాం కదా. బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి ఆ శక్తులు ఒకరినొకరు తొక్కేయడానికి ప్లాన్స్ వేసుకోవడం వరకు అంతా ఒక ఎత్తైతే, ముఖ్యంగా ఫ్రాన్స్ దేశానికి జర్మనీ అంటే ఒక రకమైన బద్ధ శత్రుత్వం ఉండేది. అసలు ఫ్రాన్స్కి జర్మనీపై అంత కసి ఎందుకుంది? జర్మనీ అనే ఒక కొత్త దేశం అసలు మ్యాప్లోకి ఎలా వచ్చింది? దీని వెనకాల ఉన్న హిస్టరీని మనం తెలుసుకోవాలి అంటే కథను 1900 కాలం నుండి మరికొంచెం వెనక్కి, అంటే 1870 సంవత్సరానికి తీసుకెళ్లాలి. ఆ రోజుల్లో ప్రపంచ పటంలో జర్మనీ అనే ఒక సింగిల్ దేశమే లేదు. కేవలం ప్రష్యా అనే ఒక బలమైన రాజ్యంతో పాటు చుట్టూ చిన్న చిన్న జర్మన్ ముక్కలుండేవి. కానీ సరిగ్గా అదే సమయంలో ఆ చిన్న చిన్న ముక్కలన్నింటినీ కలిపి ప్రపంచాన్ని గడగడలాడించే ఒక సూపర్ పవర్ జర్మనీని క్రియేట్ చేయడానికి ఒక అల్టిమేట్ మాస్టర్ మైండ్ రంగంలోకి దిగాడు. ఆయనే ఛాన్సలర్ ఓటో వ్యాన్ బిస్మార్క్. ప్రపంచంలో ఏదైనా సాధించాలంటే కేవలం స్పీచ్లు ఇస్తే సరిపోదు, రక్తం చిందించాలి, ఆయుధాలు వాడాలి అంటూ ఆయన తెచ్చిన బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ 1870లో ఫ్రాన్స్ సామ్రాజ్యాన్ని దారుణంగా ఎలా దెబ్బతీసింది, అసలు ఒక కొత్త జర్మన్ ఎంపైర్ ఎలా రైజ్ అయిందో ఇవాళ మనం క్లియర్గా తెలుసుకుందాం. వరల్డ్ వార్ 1కి ముందు ప్రపంచం ఎలా ఉండేది అనే చాప్టర్లో సెకండ్ పార్ట్, జర్మనీ ఒకప్పుడు ఎలా ఉండేది మరియు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాలలో ఒకటిగా ఎలా ఎదిగిందో చూడాలి. అసలు హిస్టరీలోనే మోస్ట్ పవర్ఫుల్ మైండ్ గేమ్ అయిన ఆ ఫ్రాంకో ప్రషియన్ వార్ వెనకాల ఉన్న అసలైన బ్యాక్ స్టోరీ ఏంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. 1870కి ముందు యూరప్లో ఫ్రాన్స్ అనేది ఒక తిరుగులేని పవర్. అటుపక్క ప్రష్యాను పాలిస్తున్న రాజు విల్హెమ్ వన్కి, ఛాన్సలర్ బిస్మార్క్కి ఒక పెద్ద డ్రీమ్ ఉండేది. జర్మన్ భాష మాట్లాడే చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ కలిపి ఒకే గ్రేట్ జర్మనీగా మార్చాలి అనేది వాళ్ళ ప్లాన్. కానీ అలా జర్మనీ గనక ఒకటైతే తమ పక్కన ఒక పెద్ద శత్రువు తయారవుతాడని ఫ్రాన్స్ రాజు నెపోలియన్ III ఎప్పుడూ అడ్డుపడుతూ ఉండేవాడు. బిస్మార్క్కి ఒక విషయం బాగా తెలుసు, ఫ్రాన్స్తో యుద్ధం చేసి దాన్ని ఓడించనంత వరకు ఆ చిన్న జర్మన్ రాజ్యాలన్నీ ప్రష్యాతో కలవవు. ఫ్రాన్స్ని యుద్ధంలోకి లాగడానికి బిస్మార్క్ ఎదురు చూస్తున్న టైంలోనే కరెక్ట్గా స్పెయిన్ దేశంలో ఒక పెద్ద లొల్లి స్టార్ట్ అయింది. అసలు ఏం జరిగిందంటే 1868లో స్పెయిన్లో ఒక విప్లవం వచ్చి అక్కడ పాలిస్తున్న రాణిని పదవిలోంచి దించేశారు. దాంతో స్పెయిన్ సింహాసనం ఖాళీ అయింది. అప్పుడు స్పెయిన్ లీడర్స్ అంతా కలిసి ప్రష్యా రాజు విల్హెల్మ్ వన్కి చుట్టపు బంధువైన సెన్ విట్గెన్స్టైన్ వంశానికి చెందిన లియోపోల్డ్ అనే ఒక జర్మన్ ప్రిన్స్ని నువ్వొచ్చి మా స్పెయిన్కి రాజు అవ్వు అని ఆఫర్ ఇచ్చారు. బిస్మార్క్ వెనకాల ఉండి ఈ డీల్కి పచ్చజెండా ఊపాడు. కానీ ఈ విషయం ఫ్రాన్స్కి తెలియగానే వాళ్ళకి ప్యాంట్లు తడిసిపోయాయి. ఎందుకంటే ఒక్కసారి మ్యాప్ వైపు చూడండి, ఫ్రాన్స్కి రైట్ సైడ్లో జర్మనీ అంటే ప్రష్యా ఉంది, కింద లెఫ్ట్ సైడ్లో స్పెయిన్ ఉంది. ఇప్పుడు స్పెయిన్ సింహాసనం మీద కూడా జర్మన్ రాజే కూర్చుంటే ఫ్రాన్స్ ఇరువైపులా జర్మన్ శక్తుల మధ్య నలిగిపోతుంది, కంప్లీట్గా లాక్ అయిపోతుంది. దాంతో ఫ్రాన్స్ ఓపెన్గా వార్నింగ్ ఇచ్చింది. జర్మన్ ప్రిన్స్ గనక స్పెయిన్ రాజు అయితే మేము ఊరుకోం, యుద్ధానికొస్తాం అని గొడవ చేసింది. యుద్ధం ఇప్పుడే వద్దు అనుకుని ప్రష్యా రాజు విల్హెల్మ్ వన్ కొంచెం వెనక్కి తగ్గి ఆ జర్మన్ ప్రిన్స్ చేత నాకు స్పెయిన్ సింహాసనం వద్దు అని రిజైన్ చేయించేశాడు. ఇక్కడితో గొడవైపోయింది అనుకుంటే పొరపాటే. ఫ్రాన్స్ ప్రష్యాను ఇంకాస్త తక్కువ చెయ్యాలని ప్లాన్ చేసింది. అప్పుడు ప్రష్యా రాజు విల్హెల్మ్ వన్ ఎయిమ్స్ అనే ఒక అందమైన రిసార్ట్ నగరంలో హ్యాపీగా హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ ఉదయాన్నే రోడ్డు మీద వాకింగ్ చేస్తున్నాడు. సరిగ్గా అప్పుడు ఫ్రాన్స్కి చెందిన రాయబారి కౌంట్ బెనెడెట్టి నేరుగా రాజుగారి వాకింగ్ ట్రాక్లోకి దూసుకొచ్చాడు. వచ్చి రాజుగారితో చాలా రూడ్గా బిహేవ్ చేస్తూ, రాజా, మీ బంధువు ఇప్పుడైతే స్పెయిన్ సింహాసనాన్ని వదులుకున్నాడు సరే, కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీ వంశానికి చెందిన ఎవ్వరూ కూడా స్పెయిన్ సింహాసనంపై కూర్చోకూడదు అని మీరు మా ఫ్రాన్స్కి ఇప్పుడే ఒక అఫీషియల్ లిఖితపూర్వక హామీ ఇవ్వాలి అని డిమాండ్ చేశాడు. ప్రష్యా రాజు విల్హెల్మ్ వన్కి చాలా కోపం వచ్చింది. కానీ ఆయన పద్ధతి గల మనిషి కాబట్టి నేను భవిష్యత్తు గురించి ఇప్పుడే ఎలాంటి బ్లైండ్ ప్రామిస్లు చెయ్యలేను అని చెప్పి ఆ రాయబారితో మాట్లాడటం ఆపేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తమ సెక్రటరీ చేత ఈ జరిగిన సంభాషణ మొత్తాన్ని ఒక లెటర్ రూపంలో లండన్లో ఉన్న ఛాన్సలర్ బిస్మార్క్కి టెలిగ్రామ్ ద్వారా పంపించాడు. ఆ టెలిగ్రామ్ని హిస్టరీలో ఎమ్స్ టెలిగ్రామ్ అంటారు. ఈ టెలిగ్రామ్ లెటర్ చేతికి రాగానే బిస్మార్క్ మైండ్లో ఒక శాడిస్ట్ ఆలోచన వచ్చింది. ఫ్రాన్స్ని యుద్ధంలోకి లాగడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ రాదు అని ఫిక్స్ అయ్యాడు. ఆ లెటర్లో రాజుగారు రాసిన అసలైన మ్యాటర్ని మార్చకుండా కేవలం కొన్ని లైన్స్ని మరియు కొన్ని పదాలను ఎంతో తెలివిగా డిలీట్ చేసేశాడు.
ఆయన ఆ లెటర్ని ఎలా ఎడిట్ చేశాడంటే, ఫ్రాన్స్ రాయబారి వచ్చి అడగరాని డిమాండ్స్ అడుగుతుంటే ప్రష్యా రాజు కోపంతో ఊగిపోయి ఆ రాయబారిని కనీసం కలవడానికి కూడా ఒప్పుకోకుండా గేటు బయట నుండే నౌకర్ల చేత మెడపట్టి బయటకి తోసేసి ఘోరంగా అవమానించినట్టు క్రియేట్ చేశాడు. అలాగే ఫ్రెంచ్ రాయబారి కూడా ప్రష్యా రాజుని అస్సలు గౌరవించకుండా చాలా తక్కువ చేసి మాట్లాడినట్టు ఆ లెటర్ యొక్క సారాంశాన్ని మార్చేసి రాత్రికి రాత్రే పేపర్లలో పబ్లిష్ చేసేశాడు. ఈ ఒక్క చిన్న ఎడిటింగ్ దెబ్బతో అటు ఫ్రాన్స్లోనూ ఇటు ప్రష్యాలోనూ ఉన్న ప్రజల ఈగోలు దెబ్బతిన్నాయి. ప్రష్యా ప్రజలేమో మా రాజుని అంత చిన్న దేశపు రాయబారి అవమానిస్తాడా అని రగిలిపోయారు. అటు ఫ్రాన్స్ ప్రజలేమో మా రాయబారిని ప్రష్యా రాజు గేటు బయట నుండే తరిమేస్తాడా, మా దేశానికే ఇన్సల్ట్ అని రోడ్ల మీదకు వచ్చారు. పేపర్లు చూసి కంట్రోల్ తప్పిన ఫ్రాన్స్ రాజు నెపోలియన్ III 1870 జూలైలో ప్రష్యాపై యుద్ధం డిక్లేర్ చేశాడు. బిస్మార్క్కి కావాల్సింది కూడా సరిగ్గా ఇదే. ఎప్పుడైతే ఫ్రాన్స్ అటాక్ చేసింది, చుట్టూ ఉన్న చిన్న చిన్న జర్మన్ రాజ్యాలన్నీ భయపడి రక్షణ కోసం ప్రష్యా ఆర్మీతో చేతులు కలిపాయి. అలా జర్మన్లంతా ఒక్కటయ్యారు. కానీ ఈ యుద్ధం ఫ్రాన్స్ ఊహించినట్టు సాగలేదు. బిస్మార్క్ మరియు ప్రష్యా జనరల్ హెల్ముత్ వాన్ మోల్ట్కేల దగ్గర మోడర్న్ రైల్వే నెట్వర్క్ ఇంకా సరికొత్త ఆయుధాలు ఉన్నాయి. వాళ్ళు ఫ్రెంచ్ ఆర్మీని ఊపిరాడనివ్వకుండా కొట్టారు. చివరికి బ్యాటిల్ ఆఫ్ సెడాన్లో ఫ్రాన్స్ రాజు నెపోలియన్ III స్వయంగా ప్రష్యా ఆర్మీకి లొంగిపోయాడు. ఇది ఫ్రాన్స్ చరిత్రలోనే ఒక బిగ్గెస్ట్ ఇన్సల్ట్. అక్కడితో ఆగని బిస్మార్క్ ఫ్రాన్స్కి కోలుకోలేని మరొక షాక్ ఇచ్చాడు. 1871 జనవరి 18న ఫ్రాన్స్ యొక్క గుండకాయ లాంటి ప్యారిస్ నగరంలోని మోస్ట్ ప్రెస్టీజియస్ ప్యాలెస్ ఆఫ్ వర్సైస్, దీన్నే హాల్ ఆఫ్ మిరర్స్ అని కూడా అంటారు, ఈ ప్యాలెస్లోకి ప్రష్యా రాజు విల్హెల్మ్ I గ్రాండ్గా ఎంటర్ అయ్యాడు. ఫ్రాన్స్ రాజభవనంలోనే నిలబడి చిన్న జర్మన్ రాజ్యాలన్నింటినీ కలిపి ఒకే ఒక్క జర్మన్ ఎంపైర్గా అనౌన్స్ చేశాడు. విల్హెల్మ్ I జర్మనీకి మొదటి చక్రవర్తి, కైజర్ విల్హెల్మ్ I అయ్యాడు. ఈ అవమానం చాలదన్నట్టు ఫ్రాన్స్కి చెందిన ఎంతో సంపన్నమైన ఐరన్ మరియు కోల్ మైన్స్ ఉన్న ఆల్సేస్ మరియు లారేన్ అనే 2 ఏరియాలని జర్మనీ బలవంతంగా లాగేసుకుంది. ఆ దెబ్బతో ఫ్రాన్స్ ఈగో కంప్లీట్గా దెబ్బతింది. ఎలాగైనా జర్మనీ మీద రివెంజ్ తీసుకోవాలి అని ఫ్రాన్స్ లోపల రగిలిపోవడం స్టార్ట్ అయింది. జర్మనీని క్రియేట్ చేసిన తర్వాత ఛాన్సలర్ బిస్మార్క్ పాలసీ మార్చాడు. మనం కొత్త దేశాన్ని కట్టాం, ఇక మనకు యుద్ధాలు వద్దు, ఉన్నదాన్ని కాపాడుకుందాం అనుకున్నాడు. ఫ్రాన్స్ ఖచ్చితంగా మనపై పగ తీర్చుకోవడానికి ట్రై చేస్తుంది కాబట్టి దానికి ప్రపంచంలో ఏ ఒక్క దేశం సపోర్ట్ ఇవ్వకుండా దాన్ని ఒంటరిని చెయ్యాలి అని బిస్మార్క్ చాలా పర్ఫెక్ట్గా గేమ్ ఆడాడు. కానీ 1888లో జర్మనీకి ఒక కొత్త రాజు అధికారంలోకి వచ్చాడు. ఆయనే కైజర్ విల్హెల్మ్ II. ఇతనికి బిస్మార్క్ లాంటి ఓపిక, ప్లానింగ్ అస్సలు లేవు. విపరీతమైన అహంకారం, ఈగో ఎక్కువ. జర్మనీ ఆర్మీ చాలా తోపు, మనకి ఎవ్వరి సపోర్ట్ అవసరం లేదు, బిస్మార్క్ ముసలివాడైపోయాడు అనుకుని 1890లో బిస్మార్క్ని బలవంతంగా ఛాన్సలర్ పదవిలోంచి తీసేశాడు. కైజర్ విల్హెల్మ్ II చేతుల్లోకి పవర్ రాగానే బిస్మార్క్ చాలా కష్టపడి మెయింటైన్ చేసిన సీక్రెట్ అగ్రిమెంట్స్ అన్నింటినీ కంప్లీట్గా నాశనం చేయడం స్టార్ట్ చేశాడు. రష్యాతో ఉన్న ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకున్నాడు. జర్మనీ ఒక గ్లోబల్ సూపర్ పవర్ అవ్వాలి, బ్రిటన్ కంటే పెద్ద నావికా దళాన్ని బిల్డ్ చేసి ప్రపంచాన్ని శాసించాలి అని అతను రాత్రి పగలు కలలు కనడం మొదలుపెట్టాడు. బిస్మార్క్ ఎంతో తెలివిగా కట్టిన ఆ జర్మనీ సామ్రాజ్యాన్ని ఈ కొత్త కైజర్ తన అహంకారంతో ఒక వినాశనం వైపు ఎలా నడిపించాడో చూసారా? సో ఇక్కడితో వరల్డ్ వార్ Iలోని చాప్టర్ 1లో పార్ట్ 2 పూర్తయింది. ఈ వరల్డ్ వార్ I హిస్టరీ చాలా ఇంట్రెస్టింగ్ ఇంకా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి ఇవాల్టి స్టోరీని కూడా ఒకసారి క్లియర్గా రివైండ్ చేసుకుందాం. 1870లో ఛాన్సలర్ బిస్మార్క్ ఆడిన మైండ్ గేమ్ వల్ల ఫ్రాంకో ప్రష్యన్ వార్ జరిగింది. ఈ యుద్ధంలో ఫ్రాన్స్ని ఓడించి వాళ్ళ ప్యారిస్ నగరంలోనే సరికొత్త జర్మన్ ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఫ్రాన్స్ నుండి ఆల్సాస్ లొరైన్ ప్రాంతాలను లాక్కోవడం వల్ల ఫ్రాన్స్కి జర్మనీపై బద్ధ శత్రుత్వం పుట్టింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కొత్త రాజు కైజర్ విల్హెల్మ్ II బిస్మార్క్ని పదవిలోంచి తీసేసి తన అహంకారంతో జర్మనీని ఒక గ్లోబల్ సూపర్ పవర్ చేయాలనే పిచ్చి రేసులోకి దిగాడు. మరి జర్మనీలో కైజర్ విల్హెల్మ్ II అధికారంలోకి వచ్చాక బ్రిటన్ నావికా దళానికి పోటీగా జర్మనీలో ఆయుధాలు, భారీ యుద్ధ నౌకలు తయారు చేయాలనే ఆ పిచ్చి అడిక్షన్ ఎలాంటి మిలిటరిజంకి దారితీసింది అనేది మనం మన నెక్స్ట్ పార్ట్లో చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. మన సిరీస్లోని ఆ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ చాప్టర్ని అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఇన్సైట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ.